ఛార్జింగ్ పెట్టడం వల్ల ఇదైతే పాడైపోయిందని చెప్పారు. బట్ ఒకసారి చూద్దాం మా తమ్ముడు వాళ్ళు ప్రాబ్లం ఏంటంటే చూసిన దాన్ని బట్టి మీకు డీటెయిల్స్ చెప్తాను. అంటే దీన్ని ఇలాంటి ఎలా సెట్ చేయాలి అనేది మీకు క్లారిటీ రావాలి కదా. అందుకని దీనివల్ల మొత్తం రూమ్లో ఉండే ప్లగ్ బాక్స్ అని అన్నీ కూడా ఇదైపోయినాయి. మొత్తం వైర్లు మొత్తం ఇవ్వండి చూసారు కదా. ఇంత కూడా అలా మొత్తం వైర్ మొత్తం ఇదిపోయి ఇక్కడ మీకు కనబడుతుంది కదా బ్లాక్ కలర్ అది మొత్తం ఎంత కాలిపోయింది. దానివల్ల మనకి ప్లగ్ బాక్స్ కొట్టేసింది. రూమ్లో ఉండే ప్లగ్స్ బోర్డు ఉంటుంది కదా దాన్ని కొట్టేసింది. అది ఆగిపోయింది, మొత్తం అంతా అయిపోయింది. ఇప్పుడు మనకి సెట్ చేసి పెడతాం. ఇంకొక ఇక్కడ కూడా అంతే చూడండి. ఎంజీబీ ఉండేది, ఇది ఫీజు ఉండేది, ఇది కూడా బాగా మెల్ట్ అయిపోయింది. ఇంకొక చూద్దాం మరి మొత్తం సెట్ చేసిన తర్వాత అది ఎలా సెట్ చేసాను ఏంటని చెప్పి మీకు డీటెయిల్స్ చెప్తాను. చూడండి ఇంకొంచెం చూసారు కదా. ఇంకోండి ఇది ఇక్కడ తీస్తుంది. అంటే మనకి ఇప్పుడు కలెక్షన్ ఇంకోండి ఇది ఇక్కడ ఉండాలి, ఇది ఉండాలి. ప్లస్ అంటే మా తమ్ముడు వాళ్ళు ఏంటంటే ఈ చిన్న అంటే వాళ్ళ సొంత ప్రయోగం చేశారు. మొత్తం అంటే ఇది ఇక్కడ ఉండాల్సిన వైరు నలిసి ఇది ఇక్కడ ఉండాల్సిన వైరు మొత్తం దీనికి ఇచ్చేసేసి ఈ రిజిస్టర్స్ కూడా దీనికి ఇలా ఇచ్చేసారు. మరి స్విచ్ చేసినప్పుడు మనకి ఇక్కడికి వస్తుంది కలెక్షన్. అందువల్ల అంటే మొత్తం అన్నీ కూడా ఇది దీనికి ఇచ్చారు, తర్వాత దీనికి ఇచ్చారు. అందువల్ల ఈ స్విచ్ పోయింది, ప్లస్ అండి ఈ స్విచ్ కూడా పోయింది. ఇప్పుడు మొత్తం ప్రాపర్గా సెట్ చేసి మీకు అంటే డీటెయిల్ మొత్తం ప్రాపర్గా సెట్ చేసి చెప్తాను. ఎందుకంటే ఆల్రెడీ ఇంకొంచెం చూసారు కదా. ఇది దేనికి ఇలాగా ఇక్కడెక్కడ అన్ని జస్ట్ చుట్టేసి పెట్టేశారు. నేను ఆల్రెడీ ఓపెన్ చేసి మీకు చెప్తున్నాను. ఇంకోండి చూసారు కదా. ఇవన్నీ కూడా అంతే నాకు తెలిసి పెయిన్ ఉన్న కలెక్షన్స్ ఇవి. ఇలా పెయిన్ ఉండాల్సిన కలెక్షన్స్ ఇవి. బట్ ఏంటంటే వాళ్ళు కిందకి ఇస్తారు. ఇప్పుడు ప్రాపర్గా సెట్ చేసిన తర్వాత మీకు డీటెయిల్స్ చెప్తా, ఓకేనా. చూడండి మొత్తం కలెక్షన్ అంతా అయిపోయింది. చూడండి ఇప్పుడు నేను దీని నుంచి మొత్తం అంటే ఇప్పుడు మనం ఓన్లీ ఈ 2 స్విచ్చెస్ ఇప్పుడు ఏదైతే చూపిస్తున్నానో ఇదొకటిని ఇంకోండి ఇదొకటి ఈ చివరిది ఒకటి రెండు కూడా మెల్ట్ అయిపోయినాయి. అంటే ఈ ఫేజ్ కలెక్షన్ తీసుకొచ్చి ఈ కిందానికి ఇచ్చారు, ఓకేనా. ఇంకోండి ఈ కలెక్షన్ తీసుకొచ్చి దీనికి ఇవ్వడం వల్ల మొత్తం అంతా కొట్టేసింది. ఇప్పుడు మనం ఏంటంటే జస్ట్ ఫేజ్ కలెక్షన్ ఫేజ్కి స్విచ్లు అంటే ఈ 2 స్విచ్లు మెల్ట్ అయిపోయినాయి. ఇదొక స్విచ్ ఇంకోండి ఇదొక స్విచ్ని ఆ తర్వాత ఇంకోండి ఇక్కడ బ్లూ కలర్ స్విచ్ రెండు మెల్ట్ అయిపోయినాయి. ఇంకా ఈ రెండు స్విచ్లు మాత్రమే వర్కింగ్లో ఉన్నాయి. 2 స్విచ్లు మాత్రం వర్కింగ్లో ఉన్నాయి కాబట్టి ఇంకోండి ఇప్పుడు మళ్ళీ ఫేజ్ న్యూట్రల్కి ఇస్తాం. ఇంకోండి దీనికి ఇస్తాం ఫేజ్. దీని నుంచి వచ్చినది ఫేజ్. మనం ప్లగ్ బాక్స్లో స్విచ్లు ఆన్ చేసుకుంటాం కదా, అలాగా ఇది ఇక్కడ ఆన్ చేసుకుంటే దీని నుంచి వచ్చే కరెంట్ దీనికి వస్తుంది. ఆ తర్వాత మొత్తం లైట్లు అన్నీ కూడా ఆన్ అయిపోతాయి. ఇంకోండి ఈ 2 లైట్స్ మనకు వర్కింగ్లో ఉంటాయి. మీకు వీడియో కూడా చూపిస్తాను అది వర్కింగ్ ఎలా చేస్తుంది అనేది. ఇంకోండి అంటే మనం టెంపరీగా మీకు ఏంటంటే కలెక్షన్ చూపిస్తాను. దీని నుంచి వచ్చిన కలెక్షన్ మనం డైరెక్ట్గా లైట్కి వచ్చినాయి. ఇక్కడ నుంచి లైట్లు ఆ తర్వాత ఫీజుకి, ఓకేనా. ప్రాపర్గా ఇక్కడ నుంచి ఇంకోండి ఈ రెండు వైర్లు. ఇది ఫేజ్ వైరు. ఇప్పుడు గ్రీన్ కలర్ ఉంది కదా ఇదంతా ఫేజ్ కరెంట్ వచ్చే వైరు. ఇది న్యూట్రల్లో, ఇదేమో ఎర్త్. ఇంకోండి ఓకేనా. ఎంత గ్రౌండ్ పాయింట్ అంటే ఎర్త్ ఇది, ఓకేనా. దాన్ని బట్టి మీకు ప్రాపర్గా అర్థమైంది. ఇంకోండి చూసారు కదా ప్రాపర్ కలెక్షన్. ఇప్పుడు ప్రాపర్గా ఇంకోండి ఈ జస్ట్ ఇప్పుడు మన ఇక్కడ స్విచ్ లేదు కాబట్టి స్విచ్ కలెక్షన్ దీన్ని విడేసుకున్నాం మనం. దీని కలెక్షన్ దీన్ని విడేసుకున్నాం మనం అది ఇక్కడ. అలాగే ఇప్పుడు ఇక్కడ కూడా స్విచ్ లేదు కాబట్టి దీని కలెక్షన్ తీసుకొచ్చి అంటే ఇది ఇక్కడ ఇవ్వాల్సిన కలెక్షన్ దీని బదులు ఇక్కడ లేదు కాబట్టి ఇక్కడ విడేసుకున్నాం మనం ఇబ్బంది లేకుండా. ఇప్పుడు 2 స్విచెస్ కానీ 4 సాకెట్లు పనిచేస్తాయి. మళ్ళీ 2 స్విచెస్ 4 సాకెట్స్ మొత్తం వర్కింగ్లోకి వచ్చేసినట్టే, ఓకేనా. మీకు ప్రాపర్గా అర్థమైంది అనుకున్నాను, ఓకేనా ఫ్రెండ్. అప్పుడు ఆన్ చేసిన తర్వాత ఎలా ఆన్ అయిందని కూడా మీకు డీటెయిల్గా చూపిస్తాను, ఓకేనా. అంటే ప్రాపర్గా ఎలా ఆన్ అయింది ఏంటని కూడా డీటెయిల్గా చూపిస్తాను, ఓకేనా. ఈ కలెక్షన్ ఇచ్చేటప్పుడు కూడా ఎటువంటి తేడా కూడా రాకూడదు. ఏ మాత్రం మిస్టేక్ అయినా సరే మళ్ళీ మొత్తం అంతా కాలిపోద్ది. ఇది కాలిపోవడమే కాదు లోపల ఇంట్లో మనం యూస్ చేసుకునే బల్బు కానీ అవి కూడా మొత్తం అన్నీ కూడా ఆగిపోతాయి, ఓకేనా. దాన్ని బట్టి ప్రాపర్ కలెక్షన్ ఏదైతే ఉందో అది ప్రాపర్గా ఇచ్చుకోవాలి. అంటే ఓన్లీ ఇటువంటి మనం విడిగా తీసుకుంటాం కదా ప్లగ్ బాక్స్ లాంటివి ఫీజు ఉండి ఫ్లగ్ బాక్స్ తీసుకుంటాం కదా దానికి మాత్రం చాలా జాగ్రత్త ఇచ్చుకోవాలి. విడిగా ఫ్లగ్ బాక్సులు ఉంటాయి అవి చాలా సింపుల్గా అయిపోతాయి, ఇబ్బంది ఉండదు. దానికి కనెక్షాక్ ఇది అవ్వడం కానీ ఇదేం ఉండదు. వీళ్ళు దీనికి మాత్రం పెద్ద హోల్డర్లు కానీ జస్ట్ ఏదో సిస్టమ్స్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి మాత్రం యూస్ చేసుకోవాలి. మా పెద్ద అయితే యూస్ చేసుకోవడానికి పనికిరాదు ఇదైతే, ఓకేనా. ఇది జస్ట్ సింపుల్గా ఉండేది. దాన్ని బట్టి చూడండి, ఓకేనా. మీకు ఇది ఆన్ అయిన తర్వాత మీకు చూపిస్తాను. నేను జస్ట్ స్క్రూలు ఏం పెట్టలేదు, మామూలు మీకు చూపించడానికి మాత్రం జస్ట్ ఇలా పెట్టి మీకు ఆన్ చేసి చూపిస్తాను, ఓకేనా. ఇది నా ఓన్గా నేను తయారు చేసుకున్న ప్లగ్ బాక్స్. ఇదంటే ఇది దీనిలాంటిది కాదు. దీనికి చాలా ఇప్పుడు ఫస్ట్లో చెప్పాను కదా ఇది ఎలా అయినా మనం యూస్ చేసుకోవచ్చు అని. ఇది నేను తయారు చేసుకున్నది కాబట్టి ఇబ్బంది ఉండదు. దీని నుంచి నేను దీనికి ఇచ్చాను. ఇప్పుడు చూడండి స్విచ్ అయితే ఆన్ చేస్తున్నా. ఇంకోండి చూసారు కదా. ఇంకోండి అంటే మీకు ఏంటంటే స్క్రీన్లో గట్రా ఇలా చూపిస్తుంది. ఇదిగైతే మీకు
క్లియర్గా ఆన్లోనే ఉంటుంది. చూసారు కదా, డైరెక్ట్ మీకు ఆన్ అయిపోయినట్టే. ఇంకా మీరు ఏదైనా యూజ్ చేసుకుని ఏదైనా పెడితే మీకు ఆటోమేటిక్గా వర్కింగ్ అయిపోతుంది. మీకు జస్ట్ మామూలుగా వీడియో కాబట్టి మీకు ఇలా చూపిస్తున్నా. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.